Hello, welcome to AKS IAS. యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మోడర్న్ హిస్టరీలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వార్స్, బ్యాటిల్స్ అండ్ ట్రీటీస్ అనేటువంటివి ఈ సెషన్ లో డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేటువంటి వార్ గురించి ఏంటంటే ఆంగ్లో కర్ణాటిక్ వార్స్. సో ఈ ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అంటే ఆంగ్లో అంటే బ్రిటిషర్స్ అండ్ ఇక్కడ కర్ణాటిక్ అంటే తమిళనాడు రీజియన్. సో తమిళనాడు రీజియన్ లో బ్రిటిషర్స్ ఫ్రెంచ్ వారితో ఫైట్ చేయడం జరిగింది. సో అందుకే మనం ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అని పిలవడం జరుగుతుంది. అండ్ ప్యూర్లీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్విక్ రివిజన్ మెథడ్ లో ఇవి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇక్కడ చూడొచ్చు అసలు వార్ అంటే ఏంటి, అదే విధంగా బ్యాటిల్ అంటే ఏంటి. సో వార్ కి బ్యాటిల్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వార్ అంటే ఏదైనా ఒక ఇద్దరు శత్రువుల మధ్య డిఫరెంట్ లొకేషన్స్ లో గొడవ జరిగినట్టయితే, యుద్ధం జరిగినట్టయితే దాన్ని వార్ అంటాం. అందుకే గమనించండి, ఆంగ్లో కర్ణాటిక్ వార్ లో భాగంగా సో బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు మద్రాసులో గొడవ పడ్డారు, బెంగాల్లో గొడవ పడ్డారు అండ్ ఇతర ప్రదేశాల్లో కూడా. ఇండో పాకిస్తాన్ వార్ 1971. సో ఇండో పాకిస్తాన్ వార్ అంటే ఇక్కడ శత్రువులు ఇద్దరే డిఫరెంట్ లొకేషన్స్ లో గొడవ పడడం జరిగింది. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2. సో అట్లాగా మనకి వార్ లో అంతర్భాగ యుద్ధాలు అనేటువంటివి కూడా ఉంటాయి. సో అవి ఒక ప్రత్యేకమైనటువంటి లొకేషన్స్ లో జరిగినట్టయితే దాన్ని బ్యాటిల్ అంటాం. ఉదాహరణకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్. ఓకేనా. సో ఇట్లా ఒక ప్రదేశంలో ఇద్దరు శత్రువులు గొడవ పడినట్టయితే, మిగతా ఏ ప్రదేశంలో కూడా గొడవ పడట్లేదు, ఒకే ప్రదేశంలో గొడవ పడినట్టయితే, యుద్ధం చేసుకున్నట్టయితే దాన్ని బ్యాటిల్ అంటాం. సో బ్యాటిల్ అనేది సాధారణంగా ఆ ప్రదేశం పైన రావడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ తర్వాత మనకి ట్రీటీ అంటే ఏంటి, ఏదైనా ఒక యుద్ధం అనేది ఒక ట్రీటీ, ఒక సంధి లేదా ఒక ఒప్పందం ద్వారా ఆగిపోవడం జరుగుతుంది, అంటే ఆపేసుకుంటారు అనమాట. సో దాన్నే ట్రీటీ అంటాం. అంటే నెక్స్ట్ మనకి ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ లో భాగంగా మనం ఏం డిస్కస్ చేసుకుంటామంటే ఏ ఇయర్ లో జరిగింది, కారణాలు ఏంటి, అండ్ అంతర్భాగ యుద్ధాలు ఏం జరిగాయి, అండ్ అసలు ఆ యుద్ధం ఆగిపోవడానికి గల ట్రీటీ లేదా సంధి ఏంటి అని చూడాలి ఒకసారి. సో ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ అనేది మనకి ఎప్పుడు జరిగింది అంటే 1746-1748 మధ్య జరిగింది. అసలు కారణం ఏంటి, ఇక్కడ బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు ఇండియాలో ఎందుకు గొడవ పడ్డారు అంటే కారణం వచ్చేసి ఆస్ట్రియన్ సక్సెషన్ వార్ ఇన్ యూరోప్. అంటే వారి యొక్క పేరెంట్ దేశంలో, ఆరిజిన్ కంట్రీలో అక్కడ ఫ్రెంచ్ వారికి అదేవిధంగా బ్రిటిష్ వారికి యుద్ధాలు జరిగాయి కాబట్టి అదే వైరాన్ని ఇండియాలో కూడా కొనసాగించడం జరిగింది. ఇందులో భాగంగా మన ఇండియన్ లీడర్స్ కూడా, అంటే ఇండియన్ కింగ్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సో అంతర్భాగ యుద్ధం వచ్చేసి 1746 బ్యాటిల్ ఆఫ్ అడయార్ లేదంటే బ్యాటిల్ ఆఫ్ శాంతోమ్ అంటాం. ఈ బ్యాటిల్ ఆఫ్ అడయార్ శాంతోమ్ అనేటువంటిది జరిగింది. సో 1746లో. తర్వాత అసలు ఈ యుద్ధం ఆగిపోవడానికి కారణం ఏంటి, ట్రీటీ ఏంటంటే ట్రీటీ ఆఫ్ ఐలా చాపెల్లే అంటాం. సో ఆ ట్రీటీ ఆఫ్ ఐలా చాపెల్లే 1948లో జరుగుతుంది. సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ వచ్చేసి 1749-1754, అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ వార్. అండ్ ఈ యుద్ధం జరగడానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాజ్యాల్లో అంతర్భాగ యుద్ధాలు, అంటే వార్ ఆఫ్ సక్సెషన్ అంటాం, అంటే వారసత్వ పోరు అంటాం. సో ఈ వారసత్వ పోరు నైజామ్స్ దగ్గర జరిగింది. సో నాసిర్ జంగ్ అనేటువంటి వ్యక్తిని బ్రిటిష్ వారు సహకరించారు, ముజఫర్ జంగ్ అనేటువంటి వ్యక్తికి ఫ్రెంచ్ వారు సహకరించడం జరిగింది. అంటే ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారు వారి యొక్క ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం, ప్రూవ్ చేసుకోవడం కోసం ఇండియన్స్ అడ్మినిస్ట్రేషన్ లో టెరిటరీస్ లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అంటే ఈ సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ లో ఫ్రెంచ్ వారు దాదాపుగా గెలుచుకునేటువంటి అంటే గెలిచే స్థాయికి వెళ్ళిపోయారు. కాకపోతే 1749లో బ్యాటిల్ ఆఫ్ అంబూర్ అనేటువంటి ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి. సో ఆ యుద్ధంలో బ్రిటిష్ వారు పైచేయి సాధించడం జరిగింది. ఆ తర్వాత 1754 అండ్ 55 టైం పీరియడ్లో రెండు ట్రీటీస్ జరిగాయి, ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి అండ్ ట్రీటీ ఆఫ్ తిరుచిరాపల్లి. సో అటు ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ వార్లో ఫ్రెంచ్ పరాజయం సాధించింది, అండ్ సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్లో కూడా ఫ్రెంచ్ ఓడిపోవడం జరిగింది. నా థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ ఎప్పుడు జరిగిందంటే 1758-1763 మధ్యలో. కారణం ఏంటి, 7 year వార్ ఇన్ యూరోప్. అంటే ఎగైన్ ఇక్కడ కారణం వారి యొక్క ఆరిజిన్ దేశంలో ఇద్దరి మధ్య వైరం జరిగింది అండ్ ఇండియాలో కూడా గొడవ పడడం జరిగింది. 1760లో ఈ థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ లో భాగంగా బ్యాటిల్ ఆఫ్ వందవాసి, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ కూడా అడిగారు మనకి. సో ఫ్రెంచ్ వారిని వన్స్ ఫర్ ఆల్ ఓడించినటువంటి బ్రిటిషర్స్ ఏ యుద్ధంలో ఓడించారు అంటే బ్యాటిల్ ఆఫ్ వందవాసి. ఫ్రెంచ్ వారు భారతదేశంలో కంప్లీట్ గా డిఫీట్ అయిపోయి కేవలం కొన్ని ప్రాంతాల వరకు మాత్రమే సెటిల్ అయిపోయి ఓన్లీ వ్యాపారం మాత్రమే చేసుకోవాలి, ఎలాంటి ఆర్మీని డెవలప్ చేయకూడదని చెప్పేసి 1763లో ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ద్వారా
బ్రిటిషర్స్ ఫ్రెంచ్ వారిని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. సో మనం ఈ వీడియోలో యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ ట్రీటీస్ అండ్ ఎప్పుడు జరిగి ఉండొచ్చు ట్రీటీస్ అనేటువంటి ఆ యుద్ధం చివరి సంవత్సరంలో ట్రీటీస్ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. సో అది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.